తెలంగాణ రాష్ట్రంలోని మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి మరి 13 మండలాలు, ఒక్కొక్క మండలానికి మరి వాటిపైన అంటే ఎంఈఓలు ఎలాంటి బాధ్యతలు నేటి నుంచి? ఇంతకుముందు ఏముండేనంటే మన మొత్తం 13 మండలాలకు 3 ఎంఈఓలు ఉంటుండే. ఈచ్ మండలి వాళ్ళు తిరగడం కానీ వర్కౌట్ చేయడం కానీ ఇబ్బంది పడుతుండే. ఇప్పుడు నూతనంగా ప్రతి మండలికి కూడా ఒక ఎంఈఓ వచ్చింది కాబట్టి ఆ ఎంఈఓ ఆ మండలానికి సంబంధించిన పూర్తి బాధ్యత తన మీదనే ఉంటుంది. ప్రతిరోజు ప్రతి స్కూల్లో, ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్ అందరూ టీచర్లు రెగ్యులర్గా వస్తలేరా, గవర్నమెంట్ టీచర్లు యాబ్సెంట్ ఉందా, ఇదంతా కూడా మానిటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ కూడా వాళ్ళ పరిధిలో ప్రతి మండలంలో కూడా కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఆ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా సరిపోయినటువంటి సదుపాయాలు అన్నీ ఉన్నాయా లేవా, వాళ్ళు ఏ విధంగా ఫీజు కలెక్ట్ చేస్తున్నారు, ఎంత ఫీజు కలెక్ట్ చేస్తున్నారు, అదంతా కూడా డేటా తీసుకొని రెడీగా పెట్టుకోవాల్సి వస్తుంది. ఎక్కడైనా ఏమన్నా సర్దుబాటు ఉంటే కంపల్సరీ అవన్నీ సర్దుబాటు కూడా చేయాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి మండలానికి సంబంధించి ప్రైవేట్ స్కూలు అలాగే ప్రభుత్వ పాఠశాలలు మరి ఎలాంటి అంటే పర్యవేక్షణ జరుగుతుంది, మరి ఎప్పుడెప్పుడు వాళ్ళు తనిఖీలు చేస్తారు? ఇక డైలీ వాళ్ళు కంపల్సరీ 3-4 స్కూల్ తిరగాల్సిందే. వాళ్ళ పరిధిలో ఉన్నట్టు స్కూల్స్ 2-3 ప్రైమరీ స్కూల్ తిరగాలి, 2-3 అప్పర్ ప్రైమరీ స్కూల్ తిరగాలి, 2-3 హై స్కూల్ తిరగాలి. అదేవిధంగా కొన్ని ప్రైవేట్ స్కూల్స్, అన్ని స్కూల్స్ కూడా డైలీ మానిటర్ చేయాలి. మళ్ళీ ఈవినింగ్ కూడా వెళ్ళేసి మళ్ళీ వాళ్ళ ఎంఈఓ ఆఫీస్లో కూర్చొని ప్రతిదీ డేటా అంతా కరెక్ట్ ఉందా లేదా, ఎండిఎం కరెక్ట్ పెడుతుందా లేదా, ఇవన్నీ కూడా మానిటర్ చేయాల్సి వస్తుంది. ఓకే సార్, వీళ్ళకి ఎటువంటి అధికారం ఇచ్చారు మీరు? ఇప్పుడు ఎఫ్ఎస్సి ఎంఈఓలు వీళ్ళందరూ కూడా ప్రతి మండలానికి వాళ్ళ ఇండివిజువల్ ఎంఈఓల యొక్క ఆల్ పవర్స్ ఉన్నట్టే. వాళ్ళకి ఎంఈఓకి ఏవైతే పవర్స్ ఉంటే వాళ్ళు అన్ని పవర్స్ వాళ్ళకు ఉంటాయి. ఓకే సార్, అంటే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంతకు ముందు లేనటువంటి ఎంఈఓలు ఇప్పుడు అంటే ఒక్క ఎంఈఓ 5 మండలాలను చూసుకునేవారు. మరి ఇప్పుడు ప్రత్యేకంగా 13 మండలాలకు ఒక్కొక్క ఎంఈఓను నియమించినందుకు ముఖ్యంగా అంటే విద్యాశాఖ అధికారికి కూడా మా ఛానల్ తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మరి ఇంకా ముందు విద్య ఎలా ఉండబోతుంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ పాఠశాల? ఇంతకుముందు పరిస్థితులలో ఎంఈఓలు తక్కువ ఉండడం వల్ల మానిటరింగ్ అనేది కొద్దిగా ఇబ్బంది అవుతుండే. సో ఇప్పుడు అట్లాంటి ఇబ్బందులు ఏం లేకుండా కూడా ప్రతి పాఠశాల మీద కూడా మంచి పవర్ఫుల్గా మానిటరింగ్ జరుగుతుంది. దీంతో మన విద్యా వ్యవస్థ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా అలాగే ఈ జిల్లాకు సంబంధించిన 13 మండలాలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు? ఇప్పుడు ఏ మండలంలో ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇమీడియట్గా పాఠశాలలో కానీ ప్రైవేట్ పాఠశాలలో కానీ ఏమి ఇబ్బంది ఉన్నా కూడా ఇమీడియట్ ఎంఈఓ గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఎంఈఓ గారు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి మండలంలో కూడా ఎంఈఓ లోకల్గానే అవైలబుల్ ఉంటారు. మీరు ఇంకేదో వేరే మండలానికి పోయి ఇవ్వడము, జస్ట్ ఏదో టపాలు ఇవ్వడం అనేది ఉండదు. ఎంఈఓ ప్రజెంట్గా ఆన్ ఉంటారు కాబట్టి ఇమీడియట్గా మీరు పిటిషన్ ఇవ్వచ్చు. ఇమీడియట్గా పిటిషన్ డిస్పోజల్ కూడా ఇమీడియట్గా జరిగిపోతుంది. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా మనం అంటే కొట్లాడి సాధించుకున్న బంగారు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరునికి విద్య అనేది అవసరం. అలాంటి పేదలటువంటి విద్య అనేది ప్రభుత్వ విద్య ముఖ్యంగా మూలం. గవర్నమెంట్ కూడా చాలా ఎఫర్ట్స్ టేకప్ చేస్తుంది ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి. సో అందులో భాగంగానే ఎంఈఓస్ పోస్టింగ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా చాలా డెవలప్ అవుతుంది. ఇంకా మన పిల్లలందరూ కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తారు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూస్తున్నాండి మరి మరింత సమాచారంతో మరి ఇక్కడ గౌరవ ఎంఈఓలు మరి మండలాలకి ఎలాంటి సేవలు అందిస్తారు, అంటే ఎలాంటి విద్యను పేదలకు అందిస్తారో చూద్దాం. మరి ముఖ్యంగా ప్రతి ఒక్క మండలానికి ఎంఈఓ నియమించినందుకు గౌరవ విద్యాశాఖ అధికారి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై హో భారత్. చివరిగా జిల్లా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాను విద్యపై? ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఒకటే అపోహలు ఉన్నారు. మా పక్కింటి బాబు ప్రైవేట్ స్కూల్కి పోతుంది, నేనెందుకు ప్రైవేట్ స్కూల్కి పంపించద్దు అని ఒకటే ఆలోచన చేస్తున్నారు తప్పించి ప్రైవేట్ స్కూళ్ళ కంటే గవర్నమెంట్ స్కూల్స్ చాలా డెవలప్ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, సఫిషియెంట్ టీచర్స్ ఉన్నారు, కావాల్సినటువంటి సదుపాయాలు కానీ అన్నీ కూడా సమకూర్చడం జరిగింది. ఈ రీసెంట్గా జరిగిన అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో కూడా అన్ని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రిపేర్స్ ఉన్నాయి కూడా అవన్నీ కూడా టేకప్ చేయింది. ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ షేప్లో ఉన్నాయి కాబట్టి ప్రతి పేరెంట్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో పక్కింటి వాళ్ళు పంపిస్తున్నారనే ఉద్దేశంతో కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ స్కూల్స్లలో జాయిన్ చేయాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాను. జై హో భారత్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై